పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే, నాకు కాశ్మీరీ టెర్రరిజంతో సంబంధం లేదు. టెర్రరిస్టులు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారని చెప్పుకోవడం. కానీ దీని వెనకాల ప్రోద్బలం మొత్తం గూడా పాకిస్తాన్‌దే ఉందని గూడా తెలుస్తుందనమాట. ముఖ్యంగా అక్టోబర్ 2024లో సులేమాన్ గ్రూప్ ఏదైతే లష్కర్ ఇ తోయిబాలో ఒక ఆఫ్ షూట్ ఉందో సులేమాన్ గ్రూప్ వీళ్ళు ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ మీద దాడి చేసి 7గురిని చంపేశారంట. అయితే ఈ ముగ్గురు టెర్రరిస్టులని కాశ్మీర్ వ్యాలీలో డచ్చిగామ్ నేషనల్ పార్క్ దగ్గర ఎలా పట్టుకున్నారు? వీళ్ళు హై ఫ్రీక్వెన్సీ వైర్‌లెస్ సెట్‌లు వాడారు. వీళ్ళ కాల్స్‌ని ఇంటర్సెప్ట్ కూడా చేయలేమనమాట. ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్‌ని చాలా షార్ట్ రేంజ్‌లో అంటే ఓన్లీ 20-25 కిలోమీటర్స్ రేంజ్‌లో వీళ్ళు వాడారు కాబట్టి ఈ వైర్‌లెస్ సెట్స్ ఈ కాల్స్‌ని ఇంటర్సెప్ట్ చేయడం కష్టం. అయితే ఈ హై ఫ్రీక్వెన్సీ వైర్‌లెస్ సెట్స్ యొక్క సిగ్నల్స్‌ని కనిపెట్టారనమాట. డైరెక్షన్ ఫైండర్స్ వాడి మన సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ వైర్‌లెస్ సెట్స్ యొక్క సిగ్నల్స్‌ని కనిపెట్టి డచ్‌గామ్ ఫారెస్ట్ ఏరియాలో ఆ ఏరియా మొత్తం సరౌండ్ చేసి కూంబింగ్ ఆపరేషన్స్ చేసి వీళ్ళని పట్టుకున్నారనమాట. అయితే వీళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ ఉందని మనకెలా అర్థమైందంటే వీళ్ళ దగ్గర పాకిస్తాన్ ఓటర్ ఐడీ కార్డ్స్ ఉన్నాయి. అంతేకాదు వీళ్ళ చుట్టుపక్కల ఈ బాడీస్ దగ్గర పాకిస్తాన్ చాక్లెట్స్ కూడా దొరికాయి. పాక్ మేడ్ చాక్లెట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరికాయన్నమాట. దీనికి సంబంధించి బాలిస్టిక్ మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్ గనక గమనిస్తే 2 AK-47 రైఫిల్స్ దాంతో పాటు M4 కార్బైన్ రైఫిల్స్ దొరికాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ దగ్గర బైషరన్ మీడోస్ దగ్గర జరిగిన క్యాట్రిడ్జెస్ ఉన్నాయో సేమ్ అవే సిమిలర్ క్యాట్రిడ్జెస్ ఇక్కడ కూడా దొరికాయన్నమాట. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే, ఆ గన్స్ ఈ గన్స్ ఒకటే అని అర్థం.